మేడం రక్తం పడాలంటే ఏం తినాలి? జనరల్గా రక్తం పడాలి అంటే ఎవరైనా ఏం చెప్తారు? బీట్రూట్, క్యారెట్, దానిమ్మ గింజలు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఆకుకూరలు, కోడిగుడ్డు అన్నీ అంటారు. వీటన్ని మీరు మినిమం అంత అవగాహన లేకుండా ఎవరు లేరు ఇవాళ. తినేస్తున్నారు, సాగిపోతుంది. కానీ ఇది పట్టాలి బాడీకి అంటే సపోర్టింగ్ ఆఫ్ విటమిన్ సి పులుపు పదార్థం. దాన్ని యాడ్ చేస్తే ఇది బాడీకి త్వరగా లాక్కుంటుంది. నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఆపాలి. దానికి ఏమేయాలి? అడ్డగట్ట ఏమేస్తారు? ఎలగొండ ఏదో అడ్డం పెడతాం. ఏదో టిష్యూ పేపర్ వేస్తే అది అబ్జార్ప్షన్ అవుద్ది. దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. మీరు తీసుకునే ఆ పోషకాలు రక్తంగా ఐరన్ గా మారాలి అంటే అబ్జార్ప్షన్ గా ఏం వండాలి? ఇక్కడ పట్టుకోవాలంటే సి విటమిన్. అది ఏంటిది? పులుపు. ఎందులో ఉంటుంది పులుపు? నిమ్మకాయ, టమాటా, ఉసిరికాయ. వెరీ గుడ్. ఆమ్లా, బట్టకాయ అన్ని అంటారు. కానీ మనం ఫుడ్ లో కలుపుకోవడానికి తినగలిగేవి ఏంటివి? నిమ్మకాయనే కదా అన్ని వాడతారు. నాన్ వెజ్ వాళ్ళు వాడతారు, వెజిటేరియన్ వాళ్ళు వాడతారు. ఆకుకూరలో ఏమైనా వేసుకున్నా మీరు కాంబినేషన్ కనుక వేసుకున్నట్లయితే త్వరగా అబ్జార్ప్షన్ అవుతుంది. అది తెలుసుకోవాలి అందరూ. ఓకేమ్మా?